ప్రశ్న సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే మొదటి వ్యక్తి బిల్ క్లింటన్, రెండో వ్యక్తి బిల్ గేట్స్, మూడో వ్యక్తి స్టీవ్ జాబ్స్, నాలుగో వ్యక్తి నరేంద్ర మోడీ. ఇందులో సోర్స్ కోడ్స్ మై బిగినింగ్స్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరనంటే బిల్ గేట్స్. ఈయన రీసెంట్ గా సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అందులో ఆయన యొక్క బిజినెస్ స్టార్టింగ్ కంటే ముందు ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవించారని అందులో వివరించడం జరిగింది. అదే విధంగా బిల్ క్లింటన్ సంబంధించినటువంటి పుస్తకాలను కనుక చూసినట్టయితే ఆయన రచించిన కొన్ని పుస్తకాలను చూద్దాం. అందులో మొదటిది మై లైఫ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆయన ఆత్మకథను తన బాల్యం నుంచి అమెరికా అధ్యక్షుడు అయ్యేంత వరకు ఆయన మై లైఫ్ అనే పుస్తకాన్ని 2004లో రచించడం జరిగింది. అదే విధంగా స్టీవ్ జాబ్స్ సంబంధించినటువంటి పుస్తకాలను చూస్తే ఈయన ఎలాంటి పుస్తకాలను అయితే రాయలేదు, కానీ ఈయన గురించి వాల్టర్ ఐజాక్సన్ అనే ఒక రచయిత పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ పుస్తకం పేరే స్టీవ్ జాబ్స్. 2011 సంవత్సరం లోపల విడుదల చేయడం జరిగింది. అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని పుస్తకాలను రాయడం జరిగింది. అందులో కొన్నిటిని మనం చూద్దాం. ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని 2018 సంవత్సరంలో రాయడం జరిగింది. ఇది విద్యార్థుల కోసం, పరీక్షల కోసం ఈయన ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ద వారియర్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత జ్యోతి పుంజ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఏ జర్నీ పోయమ్స్ బై నరేంద్ర మోడీ అనే ఒక కవితా సంకలనాన్ని రాయడం జరిగింది. కన్వీనియంట్ యాక్షన్ గుజరాత్ రెస్పాన్స్ టు ఛాలెంజ్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అని గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాతావరణ మార్పులపై తీసుకున్న చర్యలను గురించి ఒక పుస్తకం రూపంలో నరేంద్ర మోడీ గారు ఒక బుక్ ని రాయడం జరిగింది.